నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో సార్ పిల్లలకి ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలి అని అంటే ఏ వయసు నుంచి స్టార్ట్ చేయాలంటారు అసలు? శివ ఓం. వెల్కమ్ టు బాల చాణక్య క్లాసెస్. ఇక్కడ ఈ క్లాసెస్కి బాల చాణక్య అని పేరు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే చాణక్యుడు మనకు వందల సంవత్సరాల క్రితం చెప్పిన ఆర్థిక సూత్రాలు వేల సంవత్సరాల వరకు పనికొస్తాయి, ఇంకా ముందు కూడా పనికొస్తాయి. ఇవి మనమే కాదు, ప్రపంచమంతా పాటిస్తూ ఎన్నో కోట్ల సంపదలను సృష్టించుకుంటుంది. మన పురాణాల మీద, మన ఇతిహాసాల మీద మనకే తక్కువ గౌరవం, వేరే వాళ్ళకు మనకన్నా ఎక్కువ గౌరవం ఉంది. ఇక్కడ ఏ ఏజ్లో ఆర్థిక క్రమశిక్షణ, అసలు ఆర్థిక పాఠాలు ఎప్పుడు నేర్చుకోవాలి అనేది చూద్దాం. మీకు చిన్న కథ చెప్తాను. ఓకే. ఇక్కడ పద్మవ్యూహం అనేది అతి కష్టతరమైన వ్యూహం. దాని గురించి కేవలం నలుగురికి మాత్రమే తెలుసు. కృష్ణుడి కొడుకు అర్జునుడు అని అందరూ అనుకుంటారు. కానీ అర్జునుడు చెప్పినప్పుడు సుభద్రకు కడుపులో ఉన్న అభిమన్యుడు కూడా వింటాడు. కానీ లోపలికి ప్రవేశించి ఎలా పోరాడాలి అని అన్నీ చెప్తాడు. సుభద్రకు చెప్తుంటాడు, చాలా కష్టతరమైంది, ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఈ పద్మవ్యూహం అనేది, కాబట్టి దీని నుంచి ఎలా బయటికి రావాలా అనేది ఈ ముగ్గురికే తెలుసు అని చెప్పేసి చెప్తుంటాడు. లోపలికి వెళ్ళి పోరాడేంత వరకు చెప్తాడు. బయటికి వచ్చేది చెప్పేసరికి సుభద్ర కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటే ఆపేస్తాడు అక్కడికి. ఇదంతా కడుపులో ఉన్న అభిమన్యుడు వింటుంటాడు. కాబట్టి అభిమన్యుడికి వెళ్ళడం మాత్రమే తెలుసు, రావడం తెలీదు. అంటే అక్కడ నాలెడ్జ్ అనేది సగమే నేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ వయసులో మనం నేర్పించాలని అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? కడుపులో ఉన్నప్పటి నుంచే ఆర్థిక సూత్రాలు నేర్పించాలి. సార్ ఇదేదో మ్యాజిక్లా ఉంది, కడుపులో ఉన్నప్పుడు ఎలా నేర్పించగలుగుతామని అంటే మీకు తెలుసో తెలీదో, 3rd మంత్ 3వ నెల ఎంటర్ అవ్వగానే గుండె తయారై కొట్టుకోవడం మొదలవుతుంది. 3వ నెలలు అంటే 90 డేస్లో ఫర్టిలైజ్ శుక్రకణము అండము రెండూ కలిసి పిండంగా తయారై అది గర్భసంచిలోకి వచ్చి అక్కడ వేళ్ళు, చెట్టు వేర్లు అయితే పాదుకుంటుంది కదా, అదా కొరియానికి వెళ్ళాయి అని వచ్చి అక్కడ పట్టుకొని స్టార్ట్ అయిన తర్వాత కరెక్ట్ 90 డేస్కు హార్ట్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన హార్ట్ చనిపోయేంత వరకు ఆగకుండా కొట్టుకుంటుంది. ఎంత వండర్ చూడండి బాడీలో. అలాగే 4th మంత్ నుంచి 5th మంత్ కల్లా ఆల్మోస్ట్ బ్రెయిన్ ఒక స్టేజ్కి వచ్చేస్తుంది. 5th నుంచి 6th కల్లా మనం చెప్పేటివన్నీ అర్థమవుతాయి. 5వ నెల దాటిన తర్వాత 9వ నెల వరకు మనం మాట్లాడే మాటలు, మనం పాడే పాటలు అన్నీ అర్థమవుతాయి. పిల్లలు కొడతారు కూడా. కొట్టడం అంటే అది కథ చెప్తుంటారు కదా, అలా పిల్లలు కొడతారు కూడా. కానీ విషయం ఏంటంటే బాహ్య ప్రపంచంలోకి వచ్చాక అన్నీ మర్చిపోతారు వాళ్ళు, అది మెయిన్. కానీ అర్జునుడు మాత్రం అది మర్చిపోకుండా లాస్ట్ వరకు గుర్తుపెట్టుకోగలిగాడు. వాళ్ళందరూ కారణజన్ములు కాబట్టి. అలాగా ఎప్పుడు కడుపులో ఉన్నప్పుడే పాఠాలు నేర్పించాలి అని అంటే దాని ఎసెన్స్, అంటే దాని అర్థం ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా నేర్పించాలి అని అర్థం. దాని అర్థం ప్రెగ్నెంట్స్ అందరిని తీసుకుపోయి ఇప్పుడే నేర్పించాలని కాదు, ఎంత వీలైతే అంత త్వరగా నేర్పించుకుంటే మంచిది అని. అంటే మనకు పిల్లవాడికి నేర్పించే పాఠాలు కాదు, మనము ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది అందరికీ చాలా పెద్దది ప్రాబ్లం ఏంటంటే ఆర్థిక క్రమశిక్షణలో ఏ ఇయర్లో ప్రెగ్నెన్సీ రావాలి, ఏ ఇయర్లో ఉండాలని మనం ఫిజికల్గా, మెంటల్గా, సైకలాజికల్గా ప్రిపేర్ అయిన తర్వాతనే ప్రెగ్నెన్సీ అనేది నిలబడాలి. అది చాలా మందికి తెలియదు. ఓకే. కాబట్టి ప్రీ బర్త్ కౌన్సిలింగ్ అని ఒక సపరేట్ కౌన్సిలింగే ఉంది, ఒక చాప్టర్. పిల్లలు పుట్టాలి అని అంటే దానికి ప్లాన్ కంటే ముందు మదరు, ఫాదర్కు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మనము ఇద్దరు కలిసి ముగ్గురు కాబోతున్నారు, ఇంకొక కొత్త జీవికి ఈ భూమి మీదకి ఆహ్వానిస్తున్నారంటే దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఉండాలి. అది ఏమీ లేకుండానే టకటగా పిల్లలు కనేస్తున్నారు. కన్న తర్వాత బాధపడడము, లేకపోతే అది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని దాన్ని తీసేయడం, ఈ రకమైన అన్ని తప్పులు చేస్తున్నారు. అలా కాదు, కంపల్సరీగా మనకు పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఎంతమంది ఉండాలి, ఏ ఏజ్లో ఉండాలి, గ్యాప్ ఎంత ఉండాలి, అప్పుడు ఇద్దరికీ ఆరోగ్యం, ఆర్థిక ఆరోగ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఖర్చులన్నీ సమృద్ధిలో ఉంటాయి. అలాగా పిల్లలు పుట్టిన తర్వాత ఇది మన ఎకనామికల్ ప్లానింగ్. మరి పిల్లలకి ఎప్పుడు నేర్పించాలి అనేది, పిల్లల గ్రాస్పింగ్ పవర్ అనేది 1.5 year నుంచి స్టార్ట్ అవుతుంది. 1 year వరకు తల్లిని అంటిపెట్టుకో ఉంటారు. 1 year తర్వాత చిన్నగా ఎప్పుడైతే నడవడం మొదలు పెడతాడో వాడికి ఇష్టాలు మొదలవుతాయి. ఇది కావాలి, అది వద్దు అని చెప్పేసి. కాబట్టి పిల్లలో ఉండే మంకు పట్టు అంటారు దాన్ని,
మొండితనం, ఏదైనా కావాలి అంటే కావాలి, అది సాధించి తీరుతారు. రైట్. అలాగా 1.5 year 18 నెలలు దాటిన తర్వాత వాళ్ళకు కొన్ని ఫిక్స్డ్ ఐడియాస్ వచ్చేస్తాయి. అటువంటి టైంలో వాళ్లకు డబ్బుతో ఆడుకోవడానికి ఇవ్వాలి, డబ్బు విలువ తెలుసుకోవాలి. తర్వాత వాళ్లకు సేవింగ్ చేయడం అది ఎప్పుడు నేర్పించాలని అంటే 4 years వచ్చేసరికల్లా డబ్బును కూడబెట్టుకోవడం నేర్పించాలి. ఓకే. 4 years వచ్చేసరికి డబ్బును కూడబెట్టుకోవడం నేర్పించాలి. 4th yearలోనే వాళ్లకు ఒక విత్తనం తీసుకొని ఒక పాట్లో పెట్టి వాళ్ళ చేత్తోనే నాటించి రోజు వాళ్ళతో నీళ్లు పోయించాలి. ఆ విత్తనం ఎలాగైతే వచ్చి 4 ఆకులు, పూలు, కాయలు ఎలా వస్తాయో వాళ్ళకంతా చూపించాలి. చూపించి డబ్బును ఇలా వృద్ధి చేసుకోవాలనేది వాళ్ళకు చిన్నప్పటి నుంచే మనం నేర్పించాలి. అనంటే చాలామందికి బాధాకరం ఏంటంటే పెళ్ళై పెద్దగై పిల్లలు పుట్టి ఇంత వచ్చినా కూడా డబ్బుకు కూడా వృద్ధి చేసుకోవచ్చు. అది కూడా ఒక చెట్టు మాదిరి పళ్ళు కాయలు కాసినట్టు చక్రవడ్డీ వేసుకున్నట్లయితే అది తక్కువ సమయంలోనే అది 100 రెట్లు పెరుగుతుందని ఇంతవరకు చాలామందికి తెలియదు. ఇంకా పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఇది సబ్జెక్ట్ అన్నట్టు ముందు మనకు తెలియాలి కదా నేర్పించడానికి. ఇక్కడ ఫ్రెండ్స్, మనము చేసిన తప్పు మన పిల్లలు చేయరాదు. రైట్. మనకెవరు చెప్పేవారు లేరు. ఎంతసేపు ఉన్నా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, ఒకరి దగ్గర పని చేయాలి. రైట్. అంతే తప్ప బిజినెస్ అంటే ఏంటి, డబ్బును ఎలా వాడుకోవాలి, ఎలా పొదుపు చేయాలి, దాన్ని ఎలా వృద్ధిలోకి చేయాలి అనేది ఎవరూ నేర్పించరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బును ఎలా మేనేజ్ చేయాలో నేర్పించరు. అది వృద్ధిలోకి వచ్చేది సెకండరీ. మనీ మేనేజ్మెంట్ అనేదే చాలామంది నేర్పించరు. ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా అది ఒక తప్పుగా భావించేవారు ఒకప్పుడు. వీడు చెడిపోతాడు డబ్బు గురించి చెప్తే అని. తప్పు. డబ్బు గురించి చెప్తే ఎప్పుడూ చెడిపోరు. ఇన్ఫ్యాక్ట్ దాని విలువ తెలుస్తుంది కాబట్టి ఖర్చు పెట్టరు. అవును. ఆ రకంగా ఇక్కడ మనం బాల చాణక్యలో ఏం నేర్పిస్తామనంటే వాళ్ళకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాస్క్ అంటే ఏంటనంటే ఆ వయసులో వాళ్లకు 100 రూపాయలు ఇచ్చి దీన్ని 120 రూపాయలు చేయండి అని వాళ్ళకు టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని సీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. మొక్క ఎలా పెరుగుతుందో డబ్బు కూడా అలాగా పెరుగుతుందని వాళ్ళ బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్కు నాటుకుపోయే విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ప్రతి స్టెప్లో దాన్ని అవగాహన చేసుకుంటారు. డబ్బు మనుషులు కారు, మీరు భయపడొద్దండి. ఎందుకు డబ్బు మనుషులు కారని చెప్తున్నానంటే పిల్లలకి న్యాచురల్గానే అన్ని ప్రకృతి నేర్చుకుంటూ వెళ్తుంది. ఇది మనం నేర్పించట్లేదు తప్ప మిగతావన్నీ నేర్చుకుంటారు. ఇది కూడా దానికి తోడైనట్లయితే వాళ్ళు సమాజంలో పెద్దగా అయ్యేసరికి ఇంకొకరికి చేయి చాచకుండా వాళ్ళకే ఇచ్చేంత లెవెల్కి ఎదుగుతారు. ఇది ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళ చదువులు, ఇప్పుడున్న చదువులు ఎప్పుడు శాలరీ కానీ అమ్మా నాన్న దగ్గర డబ్బుల కోసం కానీ చెయ్యి చాచడం అనేది జరుగుతుంది. చెయ్యి చాచకూడదు, చెయ్యి ఇచ్చేలా ఉండాలి. కాబట్టి ఈ రకంగా డబ్బు విలువ తెలుసుకొని ఉండాలి. నా మిస్సెసే డాక్టర్ అంజలి, తను 15 yearsకి 10th class చదివేటప్పుడు కర్ణాటక బెల్గాంలో కన్నడ పర్ఫెక్ట్గా చదువుతుంది, కన్నడ పర్ఫెక్ట్గా రాస్తుంది. అక్కడ సబ్జెక్ట్ అందరూ ఎవరికి రాదు, కన్నడలోనే ఫెయిల్ అవుతారు అందరూ. 10th class తను చదువుతూ స్కూల్లో వేరే స్కూల్లో పిల్లలకందరికీ మళ్ళీ 10th class ట్యూషన్ చెప్తుంది ఈవినింగ్. ఓకే. అలా చెప్పి వాళ్ళ అమ్మకు గోల్డ్, తర్వాత తనకు గోల్డ్. ఆ రకంగా అప్పట్లోనే నెలకు 10,000 సంపాదించింది 15 సంవత్సరాల వయసులో. రైట్. కాబట్టి ఇలా సంపాదించే మహిళలందరికీ సలాం. ఎందుకనంటే సంపాదించాలనే ఐడియా రావడమే గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. వచ్చిన వాటిని కసితో చేయగలగడం ఇంకా గ్రేట్. ఒక బీఈడీ చదివిన వాళ్ళు 10th class ట్యూషన్ చెప్పడం కరెక్టే, కానీ 10th class చదువుతూ 10th class వాళ్ళకి ట్యూషన్ చెప్పడం అనేది చాలా వరకు రేర్. అలా చెప్పాలని అంటే ముందు వాళ్ళకు కాన్ఫిడెంట్ ఉండాలి. కాబట్టి ఒక్క బ్యాచ్ రన్ అయిన తర్వాత 100లో 90 మంది కన్నడ పాస్ అయిపోతారు. నెక్స్ట్ టైం ఇల్లంతా నిండిపోయింది, ఇంట్లోనే ట్యూషన్ చెప్పేది. దానికోసం సపరేట్గా వాళ్ళు పెద్ద హాల్ ఉన్న ఇల్లు తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఎప్పటికైనా మనము మనీ ఎర్నింగ్ అనేది ఒక ప్యాషన్గా చేసుకోవాలి. వాట్ ఈజ్ ప్యాషన్? ప్యాషన్ అని అంటే ఒక హ్యాబిట్, నరనరాలో జీర్ణించుకుపోవాలి. అది పిచ్చి పిచ్చి పనులకు ప్యాషన్ చేసుకుంటున్నారు ఇప్పుడంతా. లేవంగానే నోటిఫికేషన్ చూడడం, ఫేస్బుక్లో లైక్స్ వచ్చాయా, వాట్సాప్లో మనం పెట్టిన దానికి మంచి కామెంట్స్ వచ్చాయా లేదా, లేకపోతే కుంగిపోవడం. అంటే మన రిమోట్ ఎవరి చేతిలోనే పెట్టి మనం కూర్చున్నాం. వాడు మంచిగా బటన్ ఒత్తితే హ్యాపీ ఫీల్ అవుతాడు, వాడు సాడ్ బటన్ ఒత్తితే మనం సాడ్గా ఫీల్ అవుతున్నాం. యువర్ లైఫ్ షుడ్ బి ఇన్ యువర్ హ్యాండ్స్, యువర్ ఫ్యూచర్ షుడ్ బి ఇన్ యువర్ హ్యాండ్స్. మీ భవిష్యత్తు, మీ లైఫ్ మీ చేతిలో ఉండాలి, ఇంకొకరి చేతిలో ఉండడం కాదు. అది 100% తప్పు.
ఇది ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీ చేతిలో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీ చేతిలో వేరే వాళ్ళ జీవితం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉన్నారో వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో వాళ్ళు రిలేషన్స్ కూడా అఫర్మ్గా మెయింటైన్ చేయగలుగుతారు. వాళ్ళకి ఏదైనా చెప్పాలంటే కూడా ఎదుటి జనాలు భయపడతారు. ఎందుకంటే వీడితో ఎప్పటికైనా అవసరం వస్తుంది, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉందని చెప్పేసి. అంటే వాడి ఆత్మాభిమానం గట్టిగా ఉంటుంది. వాడు ఎక్కడ బెండ్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడి దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి. ఇది పిల్లప్పటి నుంచే మనం అలవాటు చేస్తే, బాల్యం నుంచే అటువంటి గుణాలు అలవాటు పరుచుకుంటే మీరు ఊహించండి, వాడు ఆత్మాభిమానం ఎక్కడ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు, బెండ్ అవ్వాల్సిన అవసరం అస్సలు ఉండదు. కాబట్టి అందుకే ఈ ఆర్థిక విత్తనాలను ఎంత వీలైతే అంత తక్కువ బాల్యంలోనే మనం నాటవలసి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఆన్లైన్ క్లాస్ కానీ ఆఫ్లైన్ క్లాస్ కానీ ఉంటుందా అండి? డెఫినెట్గా హియర్ వీఆర్ టు సర్వ్ ద నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఫినాన్షియల్ నాలెడ్జ్. ఇక్కడ మీరు ఈ స్థితిలో ఉండడానికి లేదా డబ్బులతో ఇబ్బంది పడడానికి, మనీ మేనేజ్మెంట్ సరిగా చేయలేకపోవడానికి కారణం మీకు ఎవరు చెప్పకపోవడం. ఈ తప్పు మీ పిల్లలకు రానివ్వద్దు, ఆ బాధలు మన పిల్లలకి వద్దు. కాబట్టి అటువంటి వాళ్లకు మనము ఆర్థిక క్రమశిక్షణ నేర్పించినట్లయితే ఇంకొకరి మీద ఆధారపడకుండా వాళ్ళు సొంతంగా అన్నీ చేసుకోగలుగుతారు. కాబట్టి డబ్బు విలువ పిల్లలకు తెలిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి ఎవ్రీ వీక్ ఈ క్లాసెస్ ఉంటాయి. పిల్లలను ఈ క్లాస్లో చేర్పించి వాటికి డబ్బు విలువ తెలిపించి నేను కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, అవన్నీ వాళ్లకు పూర్తి చేయించండి. డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో మంచి స్థితికి ఎదుర్కొంటారు, మంచి సంపద సృష్టించుకుంటారు. కాబట్టి మన పిల్లలను వారన్ బఫెట్లుగా తీర్చిదిద్దాలంటే ఇటువంటి కోర్సులు అవసరం. గ్రేట్. నిజంగా పిల్లల్ని వారన్ బఫెట్లో తీర్చిదిద్దాలి అని అంటే బాల చాణక్య అలాంటి కోర్సెస్ చాలా నీడ్ ఉంటుందండి. ఎవరు చెప్పరండి, చిన్న చిన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ బాధాకరం ఏంటంటే చదువుకోవడం ఎలాగో నేర్పిస్తున్నారు, ఉద్యోగం ఎలా చేయాలో నేర్పిస్తున్నారు, సంపాదన ఎలా చేయాలో అక్కడి వరకు వస్తుంది టాపిక్. అక్కడి నుంచి సంపద ఎలా చేయాలో తెలియడం లేదు. సంపాదన అంటే పోగేసుకోవడం తెలియట్లేదు. వచ్చింది ఎలా ఉందో అలానే వెళ్ళిపోతుంది. కాబట్టి సంపద ఎప్పుడు పోగవుతుంది? వచ్చినది పక్కకు మనము పెట్టుకుంటూ వెళ్తే, సేవింగ్ చేసి సేవింగ్ను ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని 10ంతలు 100ంతలు పెంచుకుంటూ పోతే కదా సంపద ఏది. కాబట్టి ఎందుకు వారన్ బఫెట్ అని అన్నానంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ బాల చాణక్య క్లాస్ వ్యూవర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీ పిల్లల్లో ఖచ్చితంగా ఆర్థిక క్రమశిక్షణని అలవర్చుకునేలా మీరు గనక తయారు చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. అండ్ దాంతోపాటు చాలామందికి బిఎంఈటీ క్లాసెస్ కోర్సులో జాయిన్ అవ్వాలని ఉంటుంది. అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ అండ్ అన్ఎడ్యుకేటెడ్ యూత్ కానీ ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు మీ బిజినెస్ కానీ లేదంటే చిరు వ్యాపారస్తులు ఉన్నారు, మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలనుకున్నా సరే అండ్ మీ లైఫ్ స్టైల్ని మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నా సరే అండ్ ఖచ్చితంగా మీరు మనీ ఎర్నింగ్స్ విషయంలో ముందుకు వెళ్ళాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి బిఎంఈటీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంట్లో ప్రతి ఒక్క మహిళ ఇంటిని ఆర్థికంగా చక్కదిద్ది పెట్టుకోవడానికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడుంది అండ్ దాని నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి, అది ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అని అంటే దానికి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ పర్టికులర్గా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మనీ మంత్రం మీకు కావాలి అనుకుంటే కూడా అది కూడా దానికోసమైనా సరే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.